మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు సమాధానము కూడి వచ్చిన మనందరం నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి నేటి దినమందు నిర్గమాకాండము 30వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకుంటా ఉన్నాం. కనుక ఈరోజు ధూపవేదికను కూర్చున్నటువంటి విషయాలు, అలాగే మరి గంగాలం, కాలు కడుక్కునేటువంటి గంగాలము, సుగంధ సంభారములు, అలాగే ప్రతిష్ఠితమైనటువంటి మరి అభిషేక తైలము కూర్చున్నటువంటి విషయాలు అనేవి రాయబడి ఉన్నాయి. మరియు ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలను, తుమ్మకర్రతో దాన్ని చేయవలను. దాని పొడుగు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర, అది చచవుకు ఉండవలను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండంగా ఉండవలను. దాని పై భాగమును, దాని 4 పక్కలను, దానికి 4 కొమ్ములను మేలి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలను. దాని జవకు దిగువను దానికి 2 బంగారు ఉంగరములు చేయవలను. 2 పక్కలను దాని 2 మూల మీద వాటిని ఉంచవలను. అవి దాని మోయు మోతకర్రలు స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటి బంగారు రేకు పొదిగింపవలను. సాక్ష్యపు మందసం నొద్ద నుండి అడ్డతెర ఎదుట, అనగా శాసనం మీది కరుణాపీఠం ఎదుట నీవు దాన్ని ఉంచవలను. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ధూప వేదికను దేవుడు మరి ఒక మూర మరి వెడల్పు, ఒక మూర పొడవు కలిగినటువంటి మరి ధూప వేదికను చేసి, ఆ ధూప వేదికను మరి 4 కొమ్ములు ఉండాలి, 4 వైపులా కూడా. అది కూడా బంగారు రేకులతో పొదిగించింది. దాన్ని మోయటానికి మరి ఇరుపక్కలు ఏముంటాయి, మరి ఉంగరాలు చేస్తే దానిలో మళ్ళీ అది కూడా బంగారు యొక్క రేకును పొదిగించినదై ఉండాలి. కనుక దాన్ని ఎక్కడ పెట్టాలి అంటే కరుణాపీఠము ఎదుట దాన్ని ఏం చేయాలి, అక్కడ ఉన్నటువంటి అడ్డతెర ఎదురుగా ఉంచాలి అని మరి దేవుడు సెలవిస్తున్న వారై ఉన్నారు. కనుక సాక్ష్య మందసం నొద్ద నుండి అడ్డతెర ఎదుట, అనగా శాసనం మీద కరుణాపీఠం ఎదుట నీవు దాన్ని ఉంచు, అక్కడ నేను నిన్ను కలిసి కొందును. కనుక ఇంకా మనం చూసినట్టయితే అహరోను ప్రతిదినం పొద్దున్న దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలను. అతడు ప్రదీపములను చక్కపరిచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలను. ఏదైతే ప్రదీపం ఉన్నాయో దీపస్తంభాన్ని సరిచేస్తున్నప్పుడు ఏం చేయాలా, దాని మీద సుగంధ సంభారం అయ్యాన్ని వెయ్యాలా, పరిమళ ద్రవ్యాలన్నీ కూడా వేయాలి. మరియు సాయంకాలం ముందు అహరోను ప్రదీపం వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలను. ధూపం అంటే ఈ దినాల్లో ప్రార్థన, ఆ దినాల్లో ధూపము. ఆ ధూపం ఎక్కడికి వెళ్తుంది, పైకి వెళ్తుంది. కనుక ధూపం ఎలా అయితే ఇక్కడి నుంచి పైకి వెళ్తుందో, అలాగే మన ప్రార్థన కూడా ధూప వేదిక ఏమవుతుంది, పైకి వెళ్తుంది. కనుక ఈ ధూప వేదిక అనేది ప్రార్థనకు ముంగుర్తుగా మనకి సదృశ్యంగా కనిపిస్తూ ఉంది. కనుక అలాగే మరి మీరు దాని మీద అన్య ధూపమునైనను, దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను, నైవేద్యమునైనను ఏం చేయకూడదు, అర్పింపకూడదు. పానీయమునైనను దాని మీద పోయకూడదు. నీళ్లు కూడా దాని మీద ఏం చేయకూడదు, పోయకూడదు. అన్య సంబంధించింది ఏది కూడా దాంట్లో వేయకూడదు. దేవుడు చెప్పంది కూడా వేయకూడదు, దేవుడు చెప్పంది కూడా వేయకూడదు. మరియు అహరోను సంవత్సరములకు ఒకసారి ప్రాయచిత్తార్థమైనటువంటి పాప పరిహారార్థ బలి రక్తం వలన దాని కొమ్ముల నిమిత్తం ప్రాయచిత్తము చేయవలను. మీ తరతరములకు సంవత్సరములకు ఒకసారి అతడు దాని నిమిత్తం ప్రాయచిత్తం చేయవలను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. కనుక సంవత్సరానికి ఒకసారి ఏం చెప్పండి, ప్రాయచిత్తార్థమైన పాప పరిహార బలి, పాప పరిహారార్థ బలి. సంవత్సరానికి ఒకసారి యాజకుడు వెళ్తే అది అతి పరిశుద్ధమైనదిగా దేవుడు దాన్ని మరి వర్ణించడం జరుగుతుంది. మరియు యెహోవా మోషే ఇట్లను, నీవు ఇశ్రాయేలును లెక్కింపవలను. వారు లెక్కింపబడి వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము ఇచ్చుకొనవలను. అలాగూ చేసినలా నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులను పుట్టదు. కనుక జనాభా సంఖ్య లెక్కలు అంటారు దీన్నే. కనుక లెక్కించినప్పుడు వాళ్ళు ఏం చేయాలా, ప్రాణ పరిక్రయ ధనం అనేది చెల్లించాలి. కనుక ప్రాణానికి పరిక్రయ ధనము చెల్లించితే వారికి ఏ తెగులు వచ్చి వాళ్ళకి ఏమవుదు, మరి వాళ్ళకి ఇబ్బంది పడకుండా వాళ్ళు సురక్షితంగా ఉంటారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కనుక ప్రతి వాడును పరిశుద్ధ స్థలం యొక్క తులము బట్టి అరతులం ఇవ్వలను. ఏమి ఇవ్వాలా, అరతులం ఏమి ఇవ్వాలా. కనుక అరతులము యెహోవాకు ప్రతిష్టార్పణ 20 సంవత్సరములు
కానీ అంతకంటే ఎక్కువ వయసు వారై లెక్కింపబడి వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ ఇవ్వలను. మరి ఏజ్ లిమిట్ కూడా పెట్టారు. 20 సంవత్సరాలు పైబడిన వారు అందరూ కూడా ఏం చేయాలి? దేవునికి ప్రాణ పరిక్రయ ధనం అనేది మరి ఇవ్వాలి. ఎంత? అరతొలం అనేది ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి. అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా ఉన్నట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు అరతొలము కంటే ఎక్కువ ఇవ్వకూడదు, బీదవాడు తక్కువ ఇవ్వకూడదు. నీవు ఇశ్రాయేలు యొద్ద నుండి ప్రాచితార్థమైనటువంటి వెండి తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తం దాన్ని నియమింపవలను. మీకు ప్రాయశ్చితం కలిగినట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థంగా ఉండును. కనుక జ్ఞాపకార్థ గ్రంథంలో మరి కొర్నేలి నీ ప్రార్థనలు, నీ యొక్క ధర్మకార్యములు దేవుని సంధికి ఏం చేసాయి? జ్ఞాపకార్థంగా చేరినవి అన్నట్టుగా ఇక్కడ కూడా జ్ఞాపకార్థ గ్రంథం అనేది ఉంటుంది. జ్ఞాపకార్థంగా దేవుని సంధిలో మరి ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థంగా ఉంటుందని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కనుక మరియు యెహోవా మోషే తిట్లను కడుక్కొంటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమును బలిపీఠమునకు నడుమ దాన్ని ఉంచి నీళ్లతో నింపవలను. ఎక్కడ ఉండాలి చెప్పండి? ప్రత్యక్షపు గుడారము బలిపీఠమునకు నడుమ అంటే మధ్యలో దాన్ని ఉంచి నీళ్లతో నింపవలను. ఆ నీళ్ళలో అహరోను అతని కుమారులు తమ చేతులను కాళ్ళను ఏం చేయాలా? కడుక్కునవలను. కనుక మరి దేవుని సంధిలోకి వచ్చేటప్పుడు కూడా ఏం కడుక్కోవాలి రావాలి? కాలు కడుక్కొని దేవుని సంధిలో మరి ఏకీవించడం అనేది ఆనవాయితీగా మనం చూస్తున్నాం. కనుక వారు ప్రత్యక్ష గుడారంలో వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమధూపం నడిపించడానికి బలిపీఠం వద్దకు వచ్చినప్పుడు తాము చావకి ఉన్నట్లు నీళ్లతో కడుక్కొనవలను. ఏడాని కాళ్ళకి మట్టి కానీ లేదా దుమ్ము కానీ ధూళి కానీ అంటుకుందనుకోండి ఏమవుతాయి? దేవుని ఆగ్రహానికి వారు బలైపోతారు. కనుక కాలు ఏమి చేయాలో? శుభ్రంగా కడుక్కొని వెళ్ళాలి. తాము చావుకినట్లు తమ చేతులు కాళ్ళు కడుక్కునే వాళ్ళను అది వారికి అనగా అతన్ని అతని సంతతి వారికి తరతరంలో నిత్యమైనటువంటి కట్టడిగా ఉండును అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మరియు యెహోవా మోషే తిట్టినాడు, నీవు ముఖ్యమైన సుగంధ సంభారణంలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైనటువంటి గోపరసము 500 తులములను సుగంధము గల లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలీవ నూనె సంభారమును 3 పళ్ళను తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేలకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలన అది ప్రతిష్టాభిషేక తైలమగును. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణము, దీపవృక్షమును, దాని ఉపకరణం ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణము గంగాళమును, దాని పీటను అభిషేకించి అది అతి పరిశుద్ధమైనవిగా ఉన్నట్లు వాటిని ప్రతిష్ఠింపవలను. సుగంధ సంభార తైలముతో మరి ప్రతిష్టాభిషేక తైలమును తయారు చేసి దానితో అక్కడ ఉన్నటువంటి అన్నిటినీ కూడా ఏం చేయాలి? అభిషేకించాలి అనేది దేవుడు ప్రతిష్ఠించవలన అని చెప్పి అలా చేయడం వల్ల అతి పరిశుద్ధంగా అవన్నీ కూడా తయారవుతాయని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. గనుక అలాగే ఇంకా మనం చూసినట్టయితే అతి పరిశుద్ధమైనవి ఉన్నట్లు వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. ఏదైతే ఆ యొక్క తైలము తగిలి ప్రతి ఒక్కటి కూడా ఏమవుతుంది? ప్రతిష్ఠితం అంటే దేవుడిది అయిపోతుంది అది. మళ్ళీ ఇంకా చూస్తే మరియు అహరోను అతని కుమారుడు నాకు యాజకుని ఉన్నట్లు నీవు వారిని కూడా ఏం చేయాలి? అభిషేకించి ప్రతిష్ఠింపాలి. మరియు నీవు ఇశ్రాయేలుతో ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలముగా ఉండవలను. దాన్ని నరశరీరం మీద పోయకూడదు, దాని మేలనము చొప్పున వంటిది ఏదైనాను చేయకూడదు. ఒకసారి దేవుని కొరకు చేసినటువంటి ప్రాసెస్ని మనుషుల కొరకు ప్రాసెస్ చేసుకొని ఒంటి మీద వేసుకుంటే ఇంకా అయిపోయింది ఆ పరిస్థితి. ఏమైనట్టు? ఒంటి మీద యాసిడ్ వేసుకున్నట్టు అనమాట. కనుక దేవుడు సంబంధించినటువంటిది సేమ్ అలాంటిది డిటో ఏం చేయకూడదు. ఇప్పటికైనా సరే మన దేవుడి సందులో ఏదైనా కనిపించింది అనుకోండి, సేమ్ ఇప్పుడు ఆ ఫ్లవర్ వేస్ కనిపించింది అలాంటిది మా ఇంట్లో పెట్టుకుంటా అంటే కూడా ఏం చేయకూడదు? చేయకూడదు అలాంటివి. ఎందుకంటే దేవుడి కోసం పెట్టినవి ఏమవ్వాలా? ఆయనకి ప్రతిష్ఠితంగా ఉండాలి అనేది మనం దాన్ని గమనించాలి. కనుక ఆ దినాల్లో అది చెల్లుబాటు అవుతుంది దేవుడు చెప్పినటువంటి మాట. కనుక సుగంధ సంభారములు అలాగే ప్రతిష్టాభిషేక తైలం ఉండవలను. దాన్ని నరశరీరం మీద పోయకూడదు, దాని మేళనం చొప్పున వంటిది ఏదైనా చేయకూడదు. అది ప్రతిష్ఠితమైనది.
అది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవలను. దాని వంటి కలుపువాడును అన్యుని మీద దాన్ని పోయేవాడును తన ప్రజల నుండి కొట్టివేయబడవలను అని దేవుడు చెప్తామన్నారు. మరియు యెహోవా మోషే తిట్టినాడు, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపిచందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సంభాగంగా తీసుకొని వాటితో ధూపద్రవ్యమును చేయవలను. అది సుగంధ ద్రవ్యం మేలుకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనది పరిశుద్ధమైనది సుగంధ ధూప సంభారం దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకుని ప్రత్యక్ష గుడారంలోని సాక్షి మందసం ఎదుట దాన్ని ఉంచవలను. అది మీకు అతి పరిశుద్ధంగా ఉండవలను. నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యమును దాని వేరణము చొప్పున మీ నిమిత్తం మీరు చేసుకొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలను. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజల్లో నుండి ఏం చేయాలా? కొట్టివేయబడెను. కనుక ఇవి దేవుడు ఈరోజు చెప్తున్నటువంటి మాటలు. వీటిని ఇశ్రాయేల్ ప్రజలైన వారు తూచే తప్ప నాటి నుండి నేటి వరకు కూడా ఏం చేస్తున్నారు? పాటిస్తూ వస్తున్నారు. కనుక అందుకనే దేవుడు వారిని దీవిస్తూ వస్తున్నారు, వారిని గనులుగా దీవిస్తున్నారు. వారు జీవితంలో అందరికంటే గొప్పవారిగా దేవుని ప్రజలైనటువంటి దేవుని సొత్తైన ప్రజలుగా వారు అభివర్ణింపబడడానికి గల కారణము దేవుడు చెప్పిన మాటను వారిలో కొంతమంది అయినా సరే కొన్ని లక్షల మంది ఏం చేస్తున్నారు? ఇప్పటికీ పాటిస్తున్నారు. కనుక దేవుని దీవెనను అత్యధికంగా పొందుకుంటా ఉన్నారు. అలాగే మన జీవితంలో కూడా దేవుని మరి కలిగి ఉండాలి. ధూపవేదిక అంటే ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. కనుక ఎవరి జీవితంలో అయితే ప్రార్థన అనేది ఉండదో వారి యొక్క జీవితంలో మిడునాగుల పుట్టగా మారిపోతుంది, కారడవిగా మారిపోతుంది అని ఎవరు సెలవిచ్చారు? దైవజనులు మొంగుమూరి దేవదాసయ్య గారు చెప్తున్నారు. కనుక ప్రార్థనా జీవితము, భక్తి జీవితము, వాక్య సహవాస జీవితము, అందుకే దేవుని భయము కలిగినటువంటి జీవితము, దేవుని ఆజ్ఞలను నెరవేర్చేటువంటి జీవితము ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. మన జీవితమే ఒక సుగంధ ద్రవ్యముగా ఉండాలి, దేవునికి సువాసన గలదిగా ఉండాలి. కనుక దేవుడు మరి సుగంధ సంభారములను, అలాగే సుగంధ సంబంధించినటువంటి తైలమును, అలాగే మరి గంగాళంతో కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని ఏం చేయాలా? దేవుని సన్నిధిలో కనిపించాలా. ఏమాత్రం తేడా వస్తే వారి ప్రాణాలకి ముప్పు అన్న సంగతి దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కనుక ధూపవేదిక కనిపిస్తుంది, కనుక బలిపీఠము కనిపిస్తుంది, అలాగే గంగాళం కనిపిస్తుంది, అలాగే సుగంధ సంభారం సంబంధించినటువంటి ప్రతిష్ఠితమైనటువంటి తైలము అభిషేక తైలం కనిపిస్తుంది, అలాగే పరిమళ ధూప ద్రవ్యము కనిపిస్తుంది. 5 విషయాలు ఈరోజు మనము చూస్తూ ఉన్నాం. ధూపవేదిక ఏం చెప్పండి? దేవుని ప్రార్థన అనే యొక్క జీవితము కలిగి ఉండడము. సుగంధ సంభారములు అంటే మరి ఏదైతే వస్తుందో పశ్చాత్తాప ప్రార్థన. ఏం చెప్పండి? పశ్చాత్తాప ప్రార్థన మన జీవితంలో ఉండాలి. కన్నీటి ప్రార్థన మన జీవితంలో ఉండాలి. విరిగి నలిగినటువంటి హృదయం మన జీవితంలో ఉండాలి. అదే దేవునికి సువాసన కలిగించేదిగా ఉంటుంది. ఎప్పుడైతే పాపి మారుమనసు పొందుతాడో దేవునికి సంతోషం కలుగుతుంది. పాపి మారుమనసు పొందకపోతే దేవునికి ఆవేదన కలుగుతుంది. కనుక దేవుని ఆత్మ కలిగిన వారమై ఉన్నాం మనం. దేవుని సొత్తు అయిన మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని చెప్తున్నారు. మీరు మీ సొత్తు కాదు, నేను మిమ్మల్ని కొనుక్కున్నా, మీరు నా సొత్తు అని దేవుడు చెప్తున్నాడు. మన మీద మనకు అధికారం అనేది లేదు. ఎవరికి ఉంది అధికారము? సంపూర్ణ అధికారం దేవునికే ఉంది. ఎందుకంటే ఈ ఆత్మ దేవునిది, ఈ శరీరము కూడా ఎవరు కలుగు చేసింది? దేవుడే కలుగు చేస్తుంది. అందుకనే మరి ఆయన హస్తములు తల్లి గర్భములో ఏం చేస్తాయి? రూపించేయి. గనుక మరి ఒక చంటి బిడ్డను తల్లి గర్భములో ఒక నీటి బిందువులా ఉన్నటువంటి ఈ యొక్క జీవమును దేవుడు ఏం చేస్తున్నారు? తన కనుదృష్టితో చూస్తూ బిడ్డను ఆకృతిని కలుగు చేస్తూ ఉన్నాడు. బిడ్డ ఆకృతిని కలుగు చేయడం మనం చూస్తున్నాం. తల్లి పోలికలు తండ్రి పోలికలు కలగలిపి దేవుడు ఏం చేస్తున్నారు? సమ్మేళనము కలిగించి ఒక రూపమును ఏర్పాటు చేస్తున్నారు. ఆ రూపము మనం అందరం కూడా ఈ లోకానికి వచ్చిన రూపాలు. గనుక దానికంట ముందు ఎవరి రూపం మనం కలిగి ఉన్నాము? దేవుని రూపాన్ని కలిగి ఉన్నాం. గనుక ఆదామును దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఏం చేశారు? నరుని చేద్దాము అని చెప్పి చేయడమే కాకుండా వాని నాసికారంలో ఏం చేశారు? జీవవాయువును ఓదుగా నరుడు ఏమయ్యాడు?
జీవాత్మాయను గనుక నరుడు జీవాత్మాయను గనుక ఈ ఆత్మ ఎవరిది ఇప్పుడు? శిక్ష చేస్తే ఎవరికి వెళ్తుంది? ఇప్పుడు ఆత్మ మంది కాదు, దేహం మంది కాదు. ఇప్పుడు దీనికి శిక్ష చేస్తే ఎవరికి వెళ్ళినట్టు? దేవుడు శిక్షించుకున్నట్టే అవుతుంది. ఏమవుతుంది చెప్పండి? నష్టం ఎవరికి? దేవునికే కదా. ఆత్మ ఎవరిది? దేవునిది. శరీరం ఎవరిది? మట్టిలోంచి తీసాడు, దేవుడిదే. మళ్ళీ దీన్ని మట్టిలో కలిపేది కూడా దేవుడే. ఆ ఆత్మను మళ్ళీ ఆయన తీసుకునేది కూడా దేవుడే. అందుకే ఆత్మ తను పంపిన దేవుని దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది అన్నారు. కనుక దేవుడు ఇచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. మట్టి నుంచి తీసాడు కనుక తిరిగి మన్నైపోతామని దేవుడు చెప్పారు. కనుక మనం ఎవరు అంటే ఏమీ లేదు, మనం వీఆర్ నథింగ్. మనం ఎవరు చెప్పండి? జీరో. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేసామో దాన్ని బట్టి మనకనేది ఒక ఐడెంటిటీ దేవుడు కల్పిస్తూ ఉన్నాడు. కనుక ఈ మనిషికి దేవుడు పాప పుణ్యాలు అనేవి ఈ లోకంలో ఇచ్చారు. చెప్పాలంటే ఇచ్చి పంపించాడు. మంచి చెడుని భూమి మీద ఆల్రెడీ నాటి మనిషిని కూడా తయారు చేసి దేవుడు దాన్ని తినొద్దు అని చెప్పి నిషేధాజ్ఞ విధించి మనిషిని పరీక్షించిన వాడై ఉన్నాడు. మనిషిని ఏం చేశారు చెప్పండి? పరీక్షించారు. పరీక్షిస్తే మనిషి ఏమయ్యాడు? ఫెయిల్ అయిపోయాడు. మొదటి ఆదాము జీవించు ప్రాణి అయితే కడపటి ఆదాము జీవింపచేయు దేవుని యొక్క ఆత్మ. గనుక మొదటిది రఫ్ బొమ్మ. ఏం చెప్పండి? మొదటి మనుషుడు ముందు ఎవరినైనా ఇప్పుడు ఏదైనా మనం ఒక బిల్డింగ్ కట్టాలనుకోండి, ఏం చేస్తాం? మనం ముందు పేపర్ తీసుకుంటాము, ఒక పెన్సిల్ తీసుకుంటాం, ఏం చేస్తాం? స్కెచ్ చేస్తాం. ఏం చేస్తాం చెప్పండి? చక్కగా స్కెచ్ చేస్తాం. స్కెచ్ చేసిన తర్వాత ఈ స్కెచ్ అనేది ఒక రఫ్ బొమ్మ. ఏం చెప్పండి? ఒక రఫ్ బొమ్మ. ఈ రఫ్ బొమ్మని మళ్ళీ డీటెయిల్డ్గా కూడా చేస్తాం. మళ్ళీ కంప్యూటర్లో ఏం చేస్తారు చెప్పండి? డీటెయిల్గా ఒక బిల్డింగ్ అనేది చేసి దాని ప్లానింగ్ అంతా కూడా ఒక దగ్గర గీసి చేయడం జరుగుతుంది. కనుక ఆదాము ఎలాంటి వాడంటే రఫ్ బొమ్మ లాంటివాడు. ఎవరు చెప్పండి? రఫ్ బొమ్మ లాంటివాడు. యేసుప్రభు ఎవరంటే ఎ ప్లాన్డ్ మ్యాన్ ఆఫ్ గాడ్ అన్నమాట. ఎ ప్లాన్డ్ సన్ ఆఫ్ గాడ్ అంటే దేవుడు ఆలోచించకుండా చేసిన వ్యక్తి ఆదాము అయితే దేవుడు ఆలోచించి పంపించిన వ్యక్తి ఎవరు? యేసుప్రభు వారు. అందుకని మొదటి ఆదాం ఫెయిల్యూర్ అయ్యాడు, రెండో ఆదాం సక్సెస్ అయ్యారు. రెండో ఆదామును బట్టి ద ఫెయిల్యూర్ పర్సన్ హ్యాస్ టు బి సక్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి ఈ ఓడిపోయిన జనాంగం అంతా కూడా ఏమవ్వాలా? తిరిగి దేవుని సొత్తైన ప్రజలు, రాజులైన యాజక సమూహంగా ఏం చేయాలా? మళ్ళీ తయారు చేయబడాలనేది దేవుని ఉద్దేశం. ఇందులో పొట్టెంతో గట్టెంతో దేవుడు ఏం చేస్తున్నారు? అందుకే కనుక పొట్టుని తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు? అగ్గిలో వేస్తారు. గట్టిని తీసుకెళ్ళి ఎక్కడ వేసుకుంటారు? ఆయన రాజ్యంలో పెట్టుకుంటారు. అలాగే మన జీవితంలో కూడా మరి తెల్లవారు లెగిస్తే బియ్యం చెరుగుతూ ఉంటారు కొంతమంది. అలాగే ఏం చేస్తారు? ఇంకా గోధుమలు కూడా ఏం చేస్తుంటారు? చాట్లు వేసుకుని కొంచెం చూస్తూ ఉంటారు. అందులో రాళ్ళు కానీ రప్పలు కానీ లేకపోతే ఏమైనా చెత్త చెదారం ఉంటుందని ఏం చేస్తామండి? తీసి పడేస్తూ ఉంటాం. బియ్యంలో రాళ్ళు ఉంటే ఏం చేస్తాం? తీసి పడేస్తూ ఉంటాం. అలా ప్రతి దాంట్లో కూడా ఏం చేస్తాం? ఫిల్టర్ అనేది చేస్తాం. టీ కాస్తే టీలోంచి టీ పొడిని ఏం చేస్తాం? ఫిల్టర్ చేస్తాం. వాటర్ని కూడా కాసుకొని ఏం చేస్తాం? వడకేసి తాగుతాం. కనుక ఫిల్టర్ అనేది మన జీవితంలో మనం చేస్తున్నప్పుడు దేవుడు ఫిల్టర్ చేయకుండా ఉంటాడా? దేవుడు కూడా తనది తాను తీసుకుంటాడు తిరిగి. ఆ తన దాంట్లో ఎవరు వెళ్తారో వాళ్ళ అదృష్టవంతులు. ఆయన దాంట్లోకి వెళ్ళినోడు ఏం చెప్పండి? పోయినట్టే. ఇంకా మరి కాదు అలాంటి వాడు పుట్టకుండా ఉండుటయే మేలు అన్న పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. అంటే నిత్య నరకాగ్ని గుణం నుంచి మరి విడుదల అనేది లేదు, సంతోషం అనేది ఉండదు. ఇంకా అందులో కాలుతూ ఉండడమే, అందులో నలుగుతూ ఉండడమే. ఇంకా దాంట్ నుంచి విడుదల అనేది మళ్ళీ దేవుడు తిరిగి తీసుకొస్తాడు అనుకునేది కూడా చెప్పడానికి ఏమీ కూడా అవకాశము లేదు. కనుక మనం ఎక్కడికి పోతాము, ఎలా ఉంటామనేది దేవుని వాక్య గ్రంథాన్ని బట్టి ఏం చేసుకోవాలండి? నిర్ణయించుకోవాల్సిన వారమై ఉన్నాం. చాలామంది అనుకుంటారు కదా, ఆ పెద్ద నరకమైన దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, జాలి కలిగిన తండ్రి అంటాం కదా.
ఆయన మన ఎందుకంటే నరకంలో వేస్తాడు, ఆయనలో ఉన్నటువంటి ఆత్మే కదా మంది, తిరిగి మళ్ళీ ఆ నరకంలో తోసేస్తాడా దేవుడు పోయి అని చాలామంది ఏమనుకుంటారు, అనుకుంటారా లేదా? నేను చెప్తున్నాను ఏంటంటే దేవుడు ఏ ఆత్మ నశించుకోవటం ఆయనకి ఇష్టం లేదు. దేవుడికి ఇష్టం లేదు ఏమైనా నెరవేరుతుందా చెప్పండి? దేవునికి ఇష్టం లేనిది ఏదైనా నెరవేరుతుందా? నెరవేరదు. ఆయనకి ఇష్టమైన పనే అవుతుంది. అయితే భూమి మీద ప్రస్తుతానికి ఎలా ఉంది పరిస్థితి అంటే, సాతానుగాడు రాజ్యం వెళ్తున్నాడు కనుక దేవుడికి కాకుండా ఖచ్చితంగా ఆడి వైపు కొంతమందిని ఏం చేస్తాడు, లాక్కుంటాడు. ఈ లాక్కున్న టైంలో వాడి వశం అయిపోయిన వాళ్ళందరూ చచ్చినట్టే. ఎవరు వశమైనట్టు? సాతానుగాడి వశంలోకి వెళ్ళిన అంధకార సంబంధమైన క్రియల్లో పాలిభాగస్తులైన, పాపాంధకార సంబంధమైనటువంటి విషయాల్లో నిమగ్నమైన మనిషి లోకానికి బానిసైన, పాపానికి బానిసైన అటు వాడిని విడిపించడము, మళ్ళీ తనకు తాను మారి పరిశుద్ధతలోకి వస్తే తప్ప ఆయన ఎవరు కూడా రక్షించేటువంటి అవకాశం అనేది లేదు. కనుకనే దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకొని మళ్ళీ దేవుడి దగ్గరికి తప్పిన కుమారులాగా ఏం చేయాలి, తిరిగి రావాలి. చాలామంది మనం ఏమనుకుంటామంటే, భూమి మీద నాకు కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, ఏమీ లేదు, అన్నీ పోయాయి అనుకొని దిగులు చెందుతున్న వారందరికీ కూడా శుభవార్త ఏంటో తెలుసా? అది మీకు శ్రేయస్కరమే కానీ మీకు ఇబ్బందికరమైంది కాదు. ఎన్ని రోజులు మీరు బాధపడతారో అన్ని బాధలకి, అన్ని వేదనలకి నీకు పరిష్కారం అనేది ఎక్కడ వస్తుంది? ఇక్కడ నువ్వు ఏ సంతోషం, ఏ సుఖం పొందకపోతే అక్కడ మాత్రం ఖచ్చితంగా పొందుకునేటువంటి అవకాశము ఉంది. అదే నిరీక్షణ, అదే విశ్వాసము ప్రతి భక్తుడు కలిగి ఉండాలి. అయితే మనకు ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ బైబిల్ గ్రంథాన్ని బాగా చదివి నేర్చుకోవాలా, పాటలు బాగా పాడాలి, మనకి వీలైనంత మట్టుకు ఏం చేయాలి, సువార్తను ప్రకటించే ప్రయత్నం అనేది చేయాలి. కనుక మరి దేవుడు సువార్త ప్రకటించాలంటే ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించవలసిన అవసరం ఏంది లేదండి. ఒకప్పుడంటే ఇంటింటి సువార్త వెళ్ళి ఏం చేసేవాళ్ళం, ప్రకటించేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక మొబైల్ ఉంటుంది కనుక ఏం చేయొచ్చు, మన మొబైల్లో సువార్త ప్రకటిస్తే ఆటోమేటిక్గా కొన్ని వందల మందికి ఏం చేస్తుంది, ఆ మాటలు వెళ్ళి వాళ్ళు వినడం వలన ఏమవుతుంది, మార్పు అనేది వచ్చే అవకాశం అనేది దేవుడు ఇస్తూ ఉన్నారు. కనుక మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంది, మరి కొన్ని వందల మంది ఏం చేస్తున్నారు, చూస్తున్నారు, వీక్షిస్తున్నారు. వీక్షించడం ద్వారా ఏమవుతుంది, వాళ్ళ మనసులో ఆలోచించేటువంటి స్థితి కలుగుతుంది. దేవుడు ఖచ్చితంగా వాళ్ళని ఏం చేస్తారు, మారుస్తాడు. గనుక ఎట్టివారినైనా ఏ స్థలమునందైనా పట్టి రక్షించుటకు పాటలొందుచున్న తండ్రి. గనుక మనిషి జీవితంలో నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా మనిషిగా పుట్టిన సర్పాన్నయ్యా అన్నట్టు, కనుక మనిషి జీవితంలో నిలువంత విషమే. కనుక పాములకి కూరల విషయం ఉంటుంది, తేలిక కొండెంలో విషయం ఉంటుంది, కానీ మనిషి నిలువెల్ల విషయమే. కనుక మనిషి కరిస్తే అంట ఇమీడియట్గా ఇంకో మనిషి చచ్చిపోతాడు. మనిషి కరిస్తే ఏమవుతాడండి, పాము కన్నా పాయిజనస్ ఎవరు చెప్పండి, మనిషి. కనుక మనిషి కరవకూడదు, కరిస్తే ఏమైపోతాడు, మనిషి చచ్చిపోయే అవకాశాలు అనేవి ఉంటాయి. కనుకనే దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి జీవితాన్ని పరిశుద్ధంగాను, అనింద్యంగాను, నిర్దోషంగాను, నిందారహితంగాను దేవునికి మళ్ళీ తిరిగి అప్పగించుకోవడం, మనం సజీవ యాగంగా సమర్పించుకోవడం, మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చి మంచి క్రియలు మన తండ్రిని మెచ్చుకునే రీతిగా మీ సత్క్రియలను వెలుతురు ఏం చేయండి, ఇతరుల ఎదుట ప్రకాశింపనీయుడి. మన మంచి క్రియలను ఏం చేయాలా, ఇతరుల ఎదుట ప్రకాశింపనీయాల. కానీ మనం ఏం వెల్లడి చేస్తాము, మంచి క్రియలు వెల్లడి చేస్తామా, మనలో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని, అసూయని, కార్పణ్యాన్ని, మత్సరాన్ని, చెడు కోరికల్ని, ఇలాంటివన్నిటిని ఏం చేస్తామండి, వ్యక్తపరుస్తూ ఉంటాం. దానివల్ల ప్రయోజనం ఉందంటారా? లేదు. సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, క్షమాగుణాన్ని కలిగి ఉండాలి, శాంత హృదయం కలిగి ఉండాలి. మన జీవితంలో వీటిని అలవర్చుకుంటే మనం ధన్యులం అవుతాం. కనుక అలా ఉండడానికి సంపూర్ణమైనటువంటి విధేయతను మనము దేవునికి, వినయ స్వభావాన్ని కలిగి ఉండాలి. దేవుడు అలాంటి వారిలో నివసిస్తాడు.
కనుక ఈ లోకంలో మనకి ఏ ఆప్షన్ లేదు అనుకునేసరికి ఏం చేసుకోవాలి చెప్పండి? దేవుడు మనలోని తీసుకురావాలి. మనమే దైవత్వం కలిగి జీవించాలి. మనం మాదిరిని చూసినటువంటి ఇతరులైన వారు మనం చూసి నేర్చుకోవాలి. ఏమని? ఉంటే ఇలా ఉండాలండి, ఈమెలాగా ఉండాలా, ఇతనిలాగా ఉండాలి. అలా ఉండే తత్వాన్ని ఇతరులు కూడా ఏం చేస్తారు? మనం చూసి అభ్యసించేవారుగా ఉంటారు. గనుక మనము ఒకవేళ ఎవరైనా మన అపకారం తలపెట్టారనుకోండి, వారిని చూడగానే ఏమొస్తుంది మనకి? అపకారం చేసే వాళ్ళ మీద ప్రేమ కలుగుతుందా? ద్వేషం కలుగుతుందా? అపకారం చేసేవారి మీద ఏం కలుగుతుందండి? కోపము, ద్వేషం వస్తుంది. కొట్టాలన్నంత బాధ వస్తుంది. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వేం చేయకు, క్షమించమంటున్నాడు. ప్రేమించు, క్షమించు, వారిని దీవించు. ఏం చేయాలా? ప్రేమించాలి, క్షమించాలి, దీవించాలి. వాళ్ళు మంచి కోరుకో, మేలు చేయి. ఏం చేయమన్నాడండి? మేలు చేయి. కీడు చేసిన వారు కూడా ఏం చేయు? మేలు చేయి. ఇది దేవుడు చెప్తున్నటువంటి పాఠం అండి. ఇదే మనకు దేవుడు సువాసన అంటే ఇలాగే ఉంటుంది. ఇది చేయడం చేతకాలేదు అనుకోండి, మనం చచ్చినట్టే లెక్క. దేంట్లో చచ్చిపోయినట్టు? ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిన వాళ్ళం. అందరిలాగా బతుకుతున్నాం కదా మనం కూడా. జీవోత్సవం అన్నమాట. జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. చచ్చిపోయిన శవం ద్వారా ఏం కంపు కొడుతుందండి? శవపు కంపు కొడుతుంది అన్నమాట. కనుక శవం కంపు మన జీవితంలో రాకూడదు అంటే, చావు కళ మనలో ఉండకూడదు అంటే, దైవ కళ మనలో ఉండాలంటే, దైవత్వాన్ని కలిగి ఉండాలంటే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలా? సంపూర్ణంగా నెరవేర్పులోని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మనం చేయాలా. కనుక మోషే గారు దేవుని సన్నిధిలో ఉండి కిందకు దిగి వచ్చేసరికి ఏమైందో? ముఖమంతా దగదగ మెరిచి ఆయన చూడవెరచిరి. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలైన వారి ముఖం చూడలేకపోయారు. అంత ప్రకాశించింది ముఖం. అలాగే మనం కూడా దైవ సన్నిధిలో ఏం చేయాలా? ప్రకాశించాలా. భూమి మీద మనిషిని దేవుళ్ళలో ఎదగకుండా చేసేది ఏంటో తెలుసా? ఐహిక విచారములు. ఏం చెప్పండి? ఐహిక విచారములు మనిషిని అణిచివేస్తాయి, మనిషిని సమస్యలు చేస్తాయి, మనిషిని కృంగజేస్తాయి, మనిషిని బాగా వంగదీస్తాయి, మనిషి జీవితంలో లేవలేనటువంటి దిక్కుమాలినటువంటి దౌర్భాగ్య స్థితిలోనికి తీసుకుని వెళ్తుంది. అందుకని ఐహిక విచారములు ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు? కలిగి ఉండకూడదు. ఎక్స్పెక్టేషన్స్ మన జీవితంలో కలిగి ఉండకూడదు. ఇలా జరగాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఈ లోకంలో ఏది లేనప్పుడు మనకి ఎందుకండి అవన్నీ? అవునా కాదా? పరలోకం కోసం అనుకున్నప్పుడు అక్కడ గురించి ప్లానింగ్ చేసుకోవాలి తప్ప, ఇక్కడి నుంచి ప్లానింగ్ చేసుకునేటువంటి అవకాశాన్ని ఏం చేయాలా? వదులుకోవడం మంచిదన్నమాట. కనుక ఇక్కడ ఏది జరగలేదు అనుకోండి, దేవుడి చిత్తం అనుకోండి, ఏం చేయాలా? దాన్ని బట్టే సంతోషపడాలా. కనుక మనం చూస్తూ ఉంటాం చాలామంది జీవితాల్లో మరి ఒంటరి జీవితాలు గడిపే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే మరి లోకంలో అనేకమైన ఫెయిల్యూర్స్ అయిపోయి ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ లోకంలో ఎవరి మన్నన లేకుండా, ప్రేమాపేదలు లేకుండా బ్రతికే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ దీనస్థితి చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? కాలు చేతులు లేకుండా చిన్న చిన్న చేతులతో కాలుతో ఉంటూ దేగురుకుంటూ నడిచేవాడు ఎప్పుడైనా వాడు అర్థంలో చూసుకుని ఎలా ఫీల్ అవుతాడు చెప్పండి? ఎలా ఉంటాడు? సంతోషపడతాడా? నేను హీరో అనుకుంటాడా? మంచి బట్టలు వేసుకోగలడా? మంచిగా తలదూకోగలడా? ఎవరో ఒకళ్ళు హెల్ప్ చెయ్యాలన్నమాట. ఎంత ఎంత ఎలా ఉంటుందంటే చాలా కష్టతరమైనటువంటి జీవితం, చాలా బాధాకరమైనటువంటి జీవితం. ఈరోజు మనకు 2 చేతులు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, మంచి హృదయం కూడా ఇచ్చాడు, మంచి శరీరం అంతా కూడా ఇచ్చాడు, మంచి అందాన్ని ఇచ్చాడు. అన్నీ ఇచ్చినప్పుడు దేవుడికి ఎంత మనం వినయ స్వభావం కలిగి ఉండాలండి. చాలామంది చూస్తాం మూతి వంకర తీగిపోయి, ముక్కు చప్పిడి ముక్కు అయిపోయి, ఏమంటే కళ్ళు మెల్లకన్ను అయిపోయి, అలాగే కళ్ళు గుట్ల గూబుల్లాగా పెద్ద కళ్ళు ఏలబడిపోయినట్టుగా ఉండే కళ్ళు, చూపు లేకపోవడము, వినికిడి లేకపోవడము, మాట రాకపోవడము, అవిటితనంతో కాలు వంకర తిరిగిపోవడము, చేతులు వంకర తిరిగిపోవడము, పిచ్చోళ్ళలాగా ఎర్రోళ్ళలాగా మాట్లాడుతూ ఏమీ జ్ఞానం లేని వాళ్ళు కూడా ఉండటము, వికలాంగులు ఉన్నారు. వీళ్ళందరితో పోల్చుకుంటే మనం ఎంతో బెటర్ అండి. అవునా కాదా? ఇంత చక్కని సౌభాగ్యాన్ని, ఇంత చక్కగా మనని ఆయన కన్నులు కొంచెం చూడడం ఆపేస్తే అలాంటి పరిస్థితులు వస్తాయి.
ఏం చెప్పండి? వాళ్ళందరిని ఎవరు కలుగు చేశారు? మగవాడిని, చెవిటివాడిని, అంగవైకల్యాన్ని కలిగిన వారిని ఎవరు కలుగు చేస్తున్నారు? దేవుడే కలుగు చేస్తారు. అంధుడిగా పుట్టించడం కూడా ఎవరండి? దేవుడే కలుగు చేస్తున్నారు. కానీ మన ఎందుకండి దేవుడు ఎంత చక్కగా కలుగు చేశాడు? ఎవరి కోసం అండి మనం? లోకం కోసమా? కాదు. ఎవరి కోసం మనం? దేవుని కోసం దేవుడు కలుగు చేశాడు కనుక ఈ గ్రంథాన్ని బాగా చదివి నేర్చుకుంటే ఈ గ్రంథం మన బ్రతికిస్తుంది, ఇంకా మనతో పాటు ఉండే వాళ్ళు కూడా బ్రతికిస్తుంది. చదువుతారా మరి? దీంట్లో ఉన్నటువంటి 66 పుస్తకాలని బాగా ఏం చేయాల? వడపోసి 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 తాగాలన్నమాట, తినాలి బాగా. ఈ గ్రంథాన్ని ఏం చేయాలి? బాగా వినాలి, చదవాలి, మన ధ్యానము చేయాలి. దీంట్లో ఉన్నటువంటి ఎసెన్స్ని అంతటి కూడా మన బుర్రకి ఎక్కించుకోవాలి. అలా ఎక్కించుకుంటే మనలో దైవత్వం ఉంటుంది, మనమే దేవుడి వల్లే కనిపిస్తాం. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని వాక్యం ఎవరికి వచ్చనో వారే దైవములను నేను అంటిని. యేసుప్రభువులో వాక్యం ఉంది. వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించి, ఆయనలో వాక్యం ఉంది కనుక ఆయన ఇలా ఆదేశిస్తే జరిగిపోయే పనులు, కార్యాలు వెంటనే జరిగి, ఆయన ప్రార్థన చేస్తే కార్యం జరిగేది, ఆయన మాట సెలవిస్తే చాలు ఏమైపోయేది? కార్యాలు జరిగిపోయి, అద్భుతాలు జరిగిపోయాయి. కనుక దేవుని వాక్యం ఎవరిలో ఉంటే వారిలో ఏం ప్రభావం, శక్తి పనిచేస్తుంది? దైవ శక్తి ప్రభావం పనిచేస్తుంది. కనుక అలా నింపబడ్డానికి, మనమందరం కూడా అలా వినియోగించబడ్డానికి, లోకం ఎదుట దేవుని భక్తిలో నిలవడానికి, శక్తితో ఉండడానికి, దేవుని కార్యాలు చేయడానికి ఏం చేయాలా? నేను ఎవరితో నాకు సంబంధం లేదు, నా దేవుడు నన్ను పుట్టించాడు, నేను నా దేవుడే అనే పరిస్థితి మన జీవితంలో మనము ఉండాలి. అలాంటి అనుబంధాన్ని దేవుడితో కలిగి ఉండాలి. లోకంలో మనం ప్రేమించే వాళ్ళు ఉండకపోవచ్చు, మనం ద్వేషించే వాళ్ళు ఎక్కువగా ఉండొచ్చు, మనల్ని తృణీకరించే వాళ్ళు ఎక్కువగా ఉండొచ్చు, మన మీద చాడీలు చెప్పేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, మనం ముందు ఒక మాట మన వెనకాల ఒక మాట ఆడేవాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. ఎందుకు అంటే లోకం తీరది, లోకపు తీరది. కనుక లోకం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, కొంచెం బాగుపడాడు అంటే అసూయ పడుతుంది. ఏం పడుతుంది చెప్పండి? అసూయ. ఆ కళ్ళు నిండా అసూయ కనిపిస్తూ ఉంటుంది, గుండె నిండా అసూయ కనిపిస్తూ ఉంది. కానీ మంచి మనస్తత్వం ఉన్నాడు ఏంటో తెలుసా? ఇంకా లేవాలి, ఇంకా ఉండాలి, ఇంకా ఉన్నత స్థాయిలోకి ఏం చేయాలా? వెళ్ళాలని కోరుకుంటాడు. అసూయపడు ఏం చేస్తాడు? వీడు బాగుపడ్డు, వాడు బాగుపడొద్దు అని వాడి మీద అలా కక్ష కట్టుకొని ఉంటాడు. దానివల్ల ప్రయోజనం ఏముందో చెప్పండి? నువ్వు బాగుపడు, నేను బాగుపడతాను అనే తత్వం ఉండాలి తప్ప, నువ్వు బాగుపడుతున్నావు కనుక నాకు మనసు కడుపు మంట అంది. కొంతమంది మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు లేనోడు ఉంటాడు, ఉన్నోడు కూడా ఉంటాడు. ఉన్నోడిని చూసి లేనోడు ఏం చేస్తాడు? అసూయ పడతాడా లేదా? ఉన్నవాడిని చూసి లేనివాడు ఏం చేస్తాడు? అసూయ పడతాడు. అలా ఉండకూడదండి. ఉన్నవాడు లేనివాడిని చూసి ఏం చేస్తాడు? చిన్న చూపు చూస్తాడు. అది కూడా ఉండకూడదు. ఉన్నవాడు కింద ఉన్నవాడిని ఏం చేస్తాడు? చిన్న చూపు చూస్తాడు. అలా కూడా చూడకూడదు. అది దేవుడికి ఇష్టం లేదు. అలాగే కింద ఉన్నాడు పైన ఎదిగిన వాడిని చూసి ఏం చేస్తాడు? అసూయ పడతాడు. ఇది ఉండకూడదు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. లేనివాడికి నువ్వు సహాయం చెయ్యు, ఉన్నవాడు నువ్వు ఇంకా ఎదగాలని చెప్పి చల్లగా ఉండాలని ఏం చేస్తాడు? లేనివాడిని దీవించినట్టుగానే లోకం మసులుకుంటే అంత సంతోషంగానే ఉంటుంది. కానీ ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటే అందరి జీవితాల్లో ఇదే తంతు నడుస్తుంది, ఇదే బాధ నడుస్తుంది. హెచ్చు తగ్గుల్లోనే జీవితాలు పోతూ ఉన్నాయి. నా మాట వినాలంటే పంతాలు పట్టింపులతో జీవితాలు నడుస్తూ ఉన్నాయి. ఏమంటా ఇది కరెక్ట్ అంటారు? ఇది మంచిదా? ఎవరైనా సరే ఎవరి మాట వినాలి? మనం అందరం కలిసి మన కుటుంబాలకు అన్నిటికీ మన ఇన్స్టిట్యూషనల్ హెడ్ ఎవరంటే క్రీస్తే గృహాధిపతి అని పేర్లు ఉంటుంది. కానీ క్రీస్తు గృహానికి అధిపతిగా ఉండడు, దానికి అధిపతి మనమే అయిపోతాం. మరి క్రీస్తు ఎక్కడ పని చేస్తాడు? ఇంకా అసలు మనకు శిరస్సు ఎవరు చెప్పండి? క్రీస్తు. ఉన్నాడా మనకి? ఏదైనా పని చేసినవాడు దేవుడికి చెప్తున్నామండి ప్రతిసారి? ఏమి చెప్పాం. ఎంతసేపు మనం చెప్పుకుంటాం, చెప్పుకుంటాం తప్ప ఎవరు చెప్పమండి?
దేవుడు చెప్పం. మనకు సంతోషం వస్తే దేవుడు చెప్పం, కానీ దుఃఖం వచ్చిందంటే ఏం చేస్తాం? అప్పుడు చెప్తాం బాగా, కనికరం లేదా ప్రభువా, నేనే నీకు దొరికానా, యోబులాగా హింసిస్తున్నావు నాకు. ఏం చేస్తాం? యోబుని పెట్టినట్టు బాధలు నాకు కూడా ఏం చేస్తున్నాం? పెడతా ఉన్నాం. ఎవరికి లేని బాధ నాకే పెడతా ఉన్నాం, ఎవరికి లేని వేదన నాకే పెడతా ఉన్నాం, ఎవరికి లేని రోగాలన్నీ కూడా నాకే వస్తూ ఉన్నాయి అని చాలామంది ఏమవుతుంటారు? బాధపడిపోతూ ఉంటారు. బాధపడకండి, బాధపడాల్సిన అవసరమే లేదు. నీకు ఏది ఇస్తే దాన్ని బట్టి సంతోషం చెందాలన్నమాట. అది దుఃఖమైనా, ఏడ్పైనా, బాధ అయినా, కష్టమైనా, రోగమైనా, రుగ్మత అయినా, నువ్వు దరిద్రుడైనా సరే, ఈ లోకంలో ఎందుకు పనికిరానివాడు అయిపోయినా సరే, అప్పుడు కూడా దేవునికి ఏం చేయాలా? స్తుతిస్తూనే ఉండాలి. అలా ఉన్నప్పుడే ఎక్కడికి వెళ్తాం? పరలోకంకి వెళ్తాం. లాజరు దేవుడు అదే అంటున్నాడు. లాజరు నీలాగా అన్నీ నోచుకున్నాడు కాదు. లాజరుకి చాలా బాధపడ్డాడు, వేదన పడ్డాడు ఈ లోకంలో. అందుకే తీసుకెళ్ళి అక్కడ పెట్టాను నేను. అందుకే చూస్తున్నాడు, ప్రతీది చూస్తున్నాడండి దేవుడు. ఎవరు ఈ లోకంలో సౌఖ్యంగా, సుఖంగా, సుఖభోగాలను అనుభవిస్తున్నారో వాళ్ళని చూస్తున్నాడు. ఇల్లు లేక కష్టపడుతూ, కాలినడకన నడుస్తూ, ఎండనక వాననక బాధలు పడుతూ, ఎవరు ముందు వెనక ఎవరు లేక జీవితాలు అలమటించే వారందరికీ కూడా దిక్కులేని ప్రతి ఒక్కరికి దిక్కు ఎవరు చెప్పండి? దేవుడే దిక్కు. ఆ బాధను బట్టి, ఆ కష్టాలు బట్టి ఏం చేయాలి? మనం సంతోషించాలి, కానీ బాధపడాల్సిన అవసరమేమీ లేదు. అలా బాధపడ్డావు అంటే నువ్వు దేవుడికి బిడ్డవే కాదు, నువ్వు ఈ లోకానికి సంబంధించినట్టు వ్యక్తిగా అయిపోయినట్టు. చాలామంది ఏడుపంతా ఎవరి మీద ఏడుస్తారు చెప్పండి? తల్లిదండ్రుల మీద ఏడుస్తారు. మా తల్లిదండ్రులు కనీసారు, మాకు ఏమీ చేయలేదు, మమ్మల్ని ఇలా చేసేసారు, మమ్మల్ని అలా చేసేసారు, మాకు ఒక సరైన చదువు చదివించలేదు. దేవుడు ఎవరిని ఏ విధంగా పుట్టించాడు ఎవరికి కూడా తెలియదండి. ఎవరికి తలరాత ఎలా రాశాడో కూడా ఎవరికి కూడా తెలియదు. దాన్ని బట్టి మనం అడ్జస్ట్మెంట్ అవుతూ పోవాలి, కానీ తిరిగి దేవుడికి విమర్శ అనేది మనం ఏం చేయకూడదు, దేవుని విమర్శించకూడదు, తల్లిదండ్రులు అగౌరవపరిచే మాటలు కూడా ఆడకూడదు. మనదేదో ఫాల్ట్ ఉంది, మన పుట్టుకే ఏం చెప్పండి తేడా పుట్టుకై ఉండొచ్చు. దాన్ని బట్టి కూడా ఏమవుతాయని చెప్పండి, పూర్వదోషాలు కూడా ఏం చేస్తాయి, వెంటాడుతూ ఉన్నట్టు దైవజన ఫాదర్ దేవదాసయ్య గారు, పూర్వజన్మమునందు పూర్తిగా పాపి, అందుకే ఈ బాధ పొందుచునున్నాను అని ఇట్లు మనసులో అనుకోననే వద్దు, అది నిజమే అయినా అది కూడా పోగొట్టు, ఉన్నాడు తక్షణ మీరు ఆయన మానవుడైనట్టి దేవుండు, ఈ మాట నమ్మిన ఎంత ధన్యుండా, మనసులో ముద్రించుకొని శాంతి పొందు, మనసులో ముద్రించుకొని శాంతి పొందు, మిత్రుడరారము. గనుక పూర్వజన్మమునందు పూర్తిగా పాపిని, అందుకే ఈ బాధ పొందుతున్నాను అని మనసులో నువ్వేం చేయకూడదు, అనుకొని బాధపడిపోయే అవకాశము తీసుకోవద్దు. అది ఒకవేళ నిజమే అయినా సరే అది కూడా పోగొట్టు. అది కూడా ఏం చేస్తాడు? ఒకవేళ నిజమా అబద్ధం ఏమిటో తెలుసు, పూర్వజన్మలో మనం ఏం చేసామని అనుకుని ఏం చేస్తారు? ఏమన్నా మన అందరం పూర్వజన్మ ఉందా? ఇవిడికి గుర్తుందా ఫోన్ పూర్వజన్మలో ఏం చేసాం అనేది? 100 ఏళ్ళ క్రితం పుట్టేసి మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ పుట్టామా ఏంటి? అలా ఏముందా? హిందూ సమాజం వాళ్ళందరూ కూడా, సనాతన ధర్మం వాళ్ళు ఏం నమ్ముతారండి? మళ్ళీ పుడతాడు, మళ్ళీ ఏం చేస్తాడట? మళ్ళీ పునర్జన్మ అట. ఏ జన్మది? మన ప్రపంచ పునర్జన్మ అంటే మళ్ళీ ఏళ్ళ పరిపాలనలో మళ్ళీ జన్మే. ప్రపంచం పుడుతుంది, మనం కూడా పుడతాం అప్పుడు. కానీ ఈ మధ్యలో పుట్టడం అనేది బైబిల్ ఎక్కడ కూడా నిర్ధారణ చేయలే. ఒకవేళ కొత్తగా జన్మించడం అంటే ఒకటి నీటి మూలంగానే, ఆత్మ మూలంగానే జన్మిస్తే కానీ మారు మనసు పొందడమే దేవుడిని మళ్ళీ జన్మించడం అన్నమాట. ఆత్మీయంగా జన్మించడం అంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఇక లోకాన్ని, పాపాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి ఇంకా సర్వము దేవుడే అనుకుంటూ బ్రతుకుతూ దేవుని పరిచేసేవారిని, వారు ఆత్మీయమైనటువంటి జన్మ, వారి పరలోక రాజ్యానికి అర్హులైన వారు అన్నమాట. ఇప్పుడు మనం ఉన్నామంటే నీటి బాప్తిసం పొందుకొని ఏం చేస్తున్నాం? దేవుడి సంధికి వస్తున్నాం, రెగ్యులర్గా వస్తున్నాం, వింటున్నాం. ఇక్కడ ఈ చెవుని ఇలా వినేసి అలా బయటికి వెళ్ళిపోగానే మన లోక సంగతులు ఏం వస్తాయి? వరదలా వచ్చేస్తుంటాయి. ఏం వస్తుంటాయి?
మనం మెట్లు దిగుతూ ఏం మాట్లాడుకుంటాం? వాక్యం మాట్లాడుకుంటున్నామా? దిగుతూ దిగుతూ మోషే గురించి మాట్లాడుకుంటున్నామా? దిగుతూ దిగు మోషే కర్ర అద్భుతాల గురించి మాట్లాడుకుంటామా? ఎర్ర సముద్రం పాయల గురించి మాట్లాడుకుంటామా? లేదండి. ఏవో ఊసులు మాట్లాడుకుంటే ఏం చేస్తాం? వెళ్తూ ఉంటాం. మరి దానివల్ల ఏం పోయినట్టు? వాక్యాన్ని ఏమో ఇక్కడ వినేసి అక్కడ వదిలేస్తున్నాం. ఎక్కడ వదిలేసి తర్వాత ఇంటికి వెళ్ళగానే రొట్టెలు చేసుకోవాలా, కూర వండుకోవాలా, శుభ్రంగా తింటూ న్యూస్ చూడాలా? మన జీవితంలో ఏం చెప్పండి, ఇవన్నీ కూడా ఇలా ఉండాలి అనుకోవాలన్నమాట. కనుక మన జీవితంలో తిన్ననైనటువంటి మార్గంలో, క్రీస్తు మార్గంలో నడవలసిన వారమైన కనుక ఏం ధ్యానం చేయాలి? లోకంలో వాక్య ధ్యానమే ప్రాముఖ్యము. కనుక మరి ఏమి ధ్యానం చేసినా కూడా ప్రయోజనం ఏమైనా ఉందంటారా? లేదు. కనుక మన ఆత్మను గురించి, మన దేహాన్ని గురించి, మన రాజ్యం గురించి వ్యక్తిగత అనుభవ స్థితి దేవుడితో కలిగి ఉండేటువంటి స్థితినే మనం కలిగి ఉండాలి. మన ఇంట్లో వాళ్ళకు సంబంధించిన విషయాలు కూడా మనకు అనవసరం. ఏం చెప్పండి? ఇంట్లో వాళ్ళ విషయాలు కూడా మనకి అనవసరం. నీ పక్కన నీ భర్తతో అవసరం లేదు, నీ భార్యతో కూడా అవసరం లేదు. ఎవరితో ఉండాలి? దేవుడే. ఎందుకంటే ఆయనే మనకు సృష్టించిన వాడే మనకు భర్త, సృష్టికర్త. కనుక ఆయనతో మనం సహవాసం చేస్తే, ఆయన ధ్యానంలో మనం ఉంటే అన్నీ మనం అనుకున్నట్టుగా ఈ లోకంలో దేవుడు జరిగిస్తాడు. ప్లస్ ఆయన రాజ్యాన్ని కూడా మనకి తీసుకుని వెళ్తాడు. దానికోసం ప్రయాసపడాలి, దానికోసం ఈ లోకంలో జీవించాలి. మోషే గారికి ఆయన ఇంటి తలంపు లేదండి. వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారా, చదవట్లేదు, అది కూడా లేదండి. షిపోరమ్మ ఏం చేస్తుందో కూడా ఆలోచన చేయలేదండి. ఇత్రో గారు ఏం చేస్తున్నారో కూడా ఆలోచన చేయలేదండి. అహరోన్ గారికి దేవుడికి అయ్యా ఒక 10 రోజులు సెలవు ఇవ్వండి, వెళ్ళి ఊరిల్లు వస్తానని కూడా మధ్యలో అనలేదు. మళ్ళీ మామ పిల్లల్ని తీసుకొచ్చి ఇలా చూపించడానికి దేవుడు అవకాశము ఇచ్చాడు. అలా చూపించి అలా పట్టుకొని మళ్ళీ వెళ్ళిపోయాడండి. ఫ్యామిలీతో ఎటువంటి అటాచ్మెంటు లేదు. దేవుడు పనిలో దిగినోడు మళ్ళీ లోకం పని మీద, లోక ఫ్యామిలీ మీద ఎటువంటి వ్యామోహము లేనివాడుగా జీవించారంటే మన జీవితంలో కూడా లోకము పోకడను ఏం చేయాలా? విడిచిపెట్టి దైవ రాజ్యాన్వేషణ, ఆయన నీతిని అన్వేషించే వారంగా ఈ లోకంలో బ్రతకటువంటి గొప్ప కృపయు దీవెన ఆశీర్వాదం దేవుడు మనందరికీ సంపూర్ణంగా అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. నేటి దినం